హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రశాంత్ కుమార్ టీడీపీ జాతీయ అధ్యక్షులు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీలో బిజీగా గడిపారని తెలుసుకోవచ్చు. ఈ 3 రోజుల పాటు ఈ పర్యటనలో చంద్రబాబు నాయుడు అమిత్ షాతో 2 సార్లు సమావేశమయ్యారు. ఈ 2 సార్లు సమావేశంలో కూడా రానున్న ఎన్నికలకు సంబంధించి తమ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది, ఇక టీడీపీ బీజేపీ జనసేన ఈ 3 పార్టీలు కలిసి ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళాలి, ఎన్నికల్లో సీట్లకు సంబంధించి రోజు సమావేశం మరి రెండోసారి అయ్యారు. మొదటిసారి మొన్న సమావేశం అయిన తర్వాత నిన్న మొత్తం అమిత్ షా బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో నిన్న అమిత్ షాకి చంద్రబాబు నాయుడుకి అపాయింట్మెంట్ అయితే దొరకలేదు. కానీ ఈరోజు మాత్రం ఉదయం 11 గంటల 10 నిమిషాల నుంచి ఇప్పటి వరకు దాదాపుగా అరగంట పైగా కూడా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో 6 నుంచి 8 స్థానాలు లోక్సభ స్థానాలకు సంబంధించి టీడీపీ నుంచి ఇటు బీజేపీ జనసేన 2 పార్టీలకు ఆఫర్ అయితే ఇచ్చారు. మరి లోక్సభ అసెంబ్లీకి సంబంధించి 30 స్థానాలు కూడా ఆఫర్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఈరోజు సమావేశంలో చాలా అంశాలు అయితే తెర మీదకి తీసుకొచ్చారు. ఈ స్థానాలకు సంబంధించి ఇంకొన్ని మాట్లాడుకున్నట్లయితే 6 నుంచి 8 స్థానాలకు సంబంధించి మాట్లాడుకున్నట్లు వైజాగ్ కావచ్చు, అరకు కావచ్చు, ఏలూరు కావచ్చు, రాజమండ్రి, నర్సాపురం, రాజంపేట, హిందూపురం అలాగే విజయవాడ ఈ స్థానాలన్నింటినీ కూడా గతం నుంచి ఇప్పటి వరకు బీజేపీ జనసేన కేటాయించారు. అలాగే జనసేనకు కూడా 3 స్థానాలు కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లి ఈ స్థానాలు కూడా ప్రకటించారు. కాబట్టి ఈ స్థానాల్లో 6 నుంచి 8 స్థానాలు ఈ బీజేపీ జనసేనకి ఇచ్చి మిగతా స్థానాల్లో 17 లోక్సభ స్థానాల్లో టీడీపీ పోటీ చేసేందుకు కూడా ఒక సిద్ధంగా ఉన్నట్లు కూడా ఒక కార్యాచరణతో సమావేశమైంది. మరి అక్కడ 30 స్థానాలు లోక్సభ స్థానాలు ఇచ్చిన తర్వాత మిగతా 145 స్థానాల్లో టీడీపీ పోటీ చేసేందుకు కూడా అన్ని రకాల ప్రయత్నాలు అయితే జరిగిపోయినట్టు కూడా తెలుస్తుంది. మరి ఇప్పుడు ఎన్డీఏలోకి టీడీపీ వస్తున్న నేపథ్యంలో ఇక దీనికి సంబంధించి ఎక్కడ సమావేశం ఉండబోతుంది, ఎక్కడ బహిరంగ సభ ఉండబోతుంది అన్నట్లు కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఈ 2 పార్టీలు ఈ 3 పార్టీలు కలిసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో వీరికి సంబంధించి సమావేశం ఎక్కడ ఉండబోతుంది, సీట్లు ఎక్కడ ప్రకటన చేయబోతున్నారు దానికి సంబంధించి ఇక్కడ ఢిల్లీ నుంచి బీజేపీ అధిష్టానం వారికి ఇచ్చిన సీట్లను ప్రకటిస్తారా, లేకపోతే ఈ కూటమిలో భాగంగా వారు కూడా విజయవాడలో ఏదైనా బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ సీట్లు ప్రకటిస్తారా అనే దానికి సంబంధించి స్పష్టత అయితే రాలేదు. మరి ఎన్డీఏలోకి టీడీపీని సాధారణంగా ఆహ్వానిస్తారా, లేకపోతే ఏ విధంగా ఆహ్వానిస్తారనే దానికి సంబంధించి ఒక స్పష్టత రావడానికి ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఢిల్లీలో ఒక బహిరంగ సభ పెట్టి ఏర్పాటు చేస్తున్నట్లు కూడా అర్థమవుతుంది. ఇప్పటికే ఈ పొత్తుల్లో భాగంగా ఎన్డీఏలోకి వస్తున్న మిత్రపక్షాలన్నింటినీ కూడా ఒక వేదిక ద్వారా ఏర్పాటు చేస్తూ మా బలపరీక్ష చూపించడానికి బీజేపీ పార్టీ అయితే సాయశక్తుల ప్రయత్నాలు చేస్తే ముందడుగులు వేస్తుంది. ఇలాంటి సమావేశాలు అంటే ఇప్పుడు ఒరిస్సాలో రీసెంట్గా బీజేడీతో సమావేశం ఇది వారిని కూడా కలుపుకుంటూ వెళ్తున్నారు. అక్కడ బీజేపీకి కూడా 8 స్థానాలు 21 స్థానాలు 8 స్థానాలు బీజేపీకి ఇచ్చారు. కాబట్టి అలాంటి ప్రాంతాలు రాష్ట్రాలన్నింటినీ అధిపతులందరినీ కూడా మరోసారి తెర మీదకి తీసుకుంటూ ఢిల్లీలో ఒక బహిరంగ సభ ద్వారా తమ బలం ఏంటో చూపించుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి బీజేపీ 400 టార్గెట్తో అయితే ముందుకెళ్తుంది. కాబట్టి ఇలాంటి అంశాలను మరోసారి తెర మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఏపీకి సంబంధించి ఈ పొత్తులు క్లారిఫై అయినట్లుగా తెలుస్తోంది. ఈ స్థానాలకు సంబంధించి ఒక క్లారిటీ 30 స్థానాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే మరికొద్ది రోజుల్లోనే ఢిల్లీ వేదిక నుంచి అమరావతి కావచ్చు, విజయవాడ వేదికగా ప్రకటన చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.